కొద్దిగా వెనక్కి పక్క పెట్టండి, కొద్దిగా వెనక్కి వేయండి. ఇలా అడ్డు పెట్టకూడదండి మీరు. హలో ఎస్ఐ గారు ఎవరు ఎస్ఐ గారు? సరే ఇప్పుడు నెక్స్ట్ ఒక మైకేల్ జాక్సన్ పాట పాడుతున్నాం. అర్థం కాలేదా? సంక్రాంతికి మైకేల్ జాక్సన్ ఎవరు? तेरा नाम क्या है रे? మైకేల్ జాక్సన్. మా గోపాలపురం నియోజకవర్గం లేడీస్ అంటే మామూలుగా ఉండదు. ఏంటంటే అక్కడ ఊపుకుని లేడీస్ కాదు, లేడీస్ ఫైటర్స్ తీసుకొని మా చెప్తూ చూడు అమ్మాయి ఉన్నారు. ఇప్పుడు ఒక చిట్టీలు చెప్పిన అమ్మాయి నవ్వుకున్నాడు. వాళ్ళంతా నా బ్యాచ్ కదా, ఈ బ్యాచ్ ఎక్కువ కాబట్టి సాగి టికెట్ కాకుండా మీరు ఫస్ట్ మాట్లాడతారు అనమాట. నేను రావట్లేదు, ఓకే. ఓకే, ఎన్నో గొడవలు చూపాడు పెట్రో లెక్క. ఇప్పుడు ఆ గోడల గురించి ఎందుకులే కానీ పర్ఫార్మెన్స్ చూస్తే బాగుంటుందేమో సార్. అయితే ఒకసారి అందరూ మీ రైట్ హ్యాండ్ పైకి ఎత్తండి, ఆ చెయ్యి అలా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. సడన్ ఇచ్చారు కాబట్టి
కేజీ లేదు కాదు నాకే భయ్యా స్టార్ట్ చేద్దామా కాదు నాకు అసలు ప్లాన్ లేదు నాకు చెప్పలేదు ఇది ఇది మైండ్ ప్లీజ్ అమ్మా 1000 రూపీస్ పేటిఎం చేసేస్తా ఒకసారి మళ్ళీ మైండ్లో ప్లీజ్ ఓకే ఇంకా ఎవరైనా దిగుతూ అని ఆయన మొహమాట మాట్లాడారు సరే ఎక్కడ అర్థం అవ్వట్లేదు 2 చేతులు చేతి పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు సార్ పిల్లలు సార్ వచ్చి సేపట్లో బిఫోర్ లైఫ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కొంతమంది ముఖ్య అతిథులు వేదికపై ఆహ్వానించగా ముందుగా మన గోపాలపురం ఎమ్మెల్యే శ్రీ నదిపాటి వెంకటరాజు గారి గట్టిగా చెప్పడంలో వేదికపైకి స్వాగతం పలకవలసిందిగా అందరికీ కోరుతున్నామని అలానే గుంటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామని ఏలూరు ఎమ్మెల్యే దానికి రాధాకృష్ణ కొంతమంది గౌరవ అతిథులు వచ్చారు మరికొంతమంది రాబోతున్నారు. ఇక్కడ మనం ఈ గోపాలపురం నియోజకవర్గంలో చేసుకుంటున్న సంక్రాంతి సంబరాలకి మీరు ఆహ్వానించినప్పుడు
పాపం వారి వారి నియోజకవర్గాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ నా మీద ప్రేమతో ఇక్కడికి విచ్చేసిన గౌరవ తోటి శాసనసభ్యులకి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా పెద్దలు మా అందరికీ ఈ జిల్లా అధ్యక్షుడు గని వీరేంద్ర గారికి, అదేవిధంగా మన ఆంధ్ర జీవనాడి పోలవరం ఎమ్మెల్యే గారు బాలరాజు అన్నకి, అదేవిధంగా ఏలూరు శాసనసభ్యులు మడేటి రాధా గారికి, అదేవిధంగా ఉంగుటూరు శాసనసభ్యులు అన్న ధర్మరాజు గారికి, ఆ ముగ్గురికి కూడా నలుగురికి కూడా కార్యక్రమం ఉండడం వల్ల వారిని ఒకసారి మీకు ఈ వేదిక మీద వారిని ఆహ్వానం పలికి పంపిద్దామని వేదిక మీదకి తీసుకురావడం జరిగింది. వారికి స్వామి వారి కనుగోలతో మెమోటోతో వారికి అందించి మధు గారు ఈ ఆర్గనైజ్ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఎంత అద్వితీయంగా తీర్చిదిద్దిన మధు గారికి కూడా వారి చేతుల మీద వారికి కనుగోలతో ఆహ్వానం. గడ్డ మీదకి వచ్చిన కళాకారులకి మనం ఎలా స్వాగతం పలకాలి, ఎలా హాయ్ చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పలకరించాలి. హాయ్ మాడిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావరా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుదా? బ్లడ్ ఫుల్ అన్నా 2 మార్కెట్ టికెట్లు కావాలి. అరే అవులే సినిమాని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణాలు భయం, నేనంటే 2 రాష్ట్రాలు ప్రాణం. తమ్మిడి తిమ్మిడి అని అప్ప కాలు దూవే అంది ముందు రంగులు మార్చే పంది, కాలు కుట్టలు కూస్తే అప్పాలం పగిలిపోద్ది. బాబా ఇక బెగిరా చూడు, కరుణించమని అడుగు, దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. ఫ్లూటు చెంక ముందు పోదు, మదన్న ముందు కాదు. తమ్మిడి తిమ్మిడి అని అబ్బ. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారనడానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారడానికి వ్యత్యాసం ఉందా? దిక్కోడక్క కొట్టండి చప్పట్లు. థ్యాంక్ యూ. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడితే అదేలా ఉంటుంది. హలో అరే బండి ఎక్కడెక్కడ దగ్గరికి అక్కడి నుంచి నడుచుకుంటూ పోలీసు వాళ్ళు ఉంటారు అక్కడ. లాస్ట్ ఇయర్ లో పావురాలు, నక్కలు, కుక్కల అరుపులు కూడా వినబడుతుంటాయి. పశుపతి మన సోను సూద్ మాట్లాడేటువంటి డైలాగ్ ని మిగతా యాక్టర్లు చెప్తే ఎలా చెప్తారు? ముందుగా ఆ సినిమాలోని ఒక సన్నివేశాన్ని మీకు వినిపిస్తాను, ఎందుకంటే మీ అందరికి తెలుస్తుంది కాబట్టి. అది సేమ్ డైలాగ్ వేరే వాళ్ళు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా సినిమాలోంచి ఈ డైలాగ్. పైగా రివర్బ్ ఎక్కువ సౌండ్. నడుచుకుంటూ వస్తున్నారు, మువ్వల శబ్దం, కాళ్ళ గజ్జల శబ్దం వినబడుతుంది. నువ్వు వెళ్ళి కూర్చో. ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు. ఊరికే ఇక్కడ మా క్యాబిన్ లోకి పాసెస్ లేకపోయినా దయచేసి బయట వాళ్ళని కూడా లోపలికి పంపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కందుల దుర్గేష్ గారు టూరిజం మినిస్టర్ గారికి కూడా
ప్రత్యేక స్వాగతం. ఆలస్యం చేయకుండా మరి ఇంతకు ముందు నేను చెప్పినటువంటి గెస్ట్ నుంచి శివారెడ్డి గారు అయితే వచ్చేసారు. మరి నెక్స్ట్ ఇంకొక స్పెషల్ గెస్ట్ ఈ వేదిక గారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దవాళ్ళందరికీ, ఎంతో దూరం నుంచి వస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాకేష్ ఎవరు? కోయిలగూడ రాదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థాంక్యూ. ఒక 3 సాంగ్స్ కలెక్ట్ చేసిన ఒక మెడ్లీ. వీడు నా క్లాస్మేట్ అండి. నేను 10th వరకు నేను కలిసి చదువుకున్నాను అనమాట. హాయ్ చెప్పు. నీ పేరు? ఎక్కడి నుంచి వస్తున్నావు కూడా చెప్తున్నావు. గోపాలపురం. బ్రో నీది? శ్రీరామ్. ఎక్కడి నుంచి? గోపాలపురం. ఓకే. నీ పేరేంటి? నీ పేరు? ఓకే, నైస్ టు మీట్ యూ. అన్నా సార్ ఏ ఊరు సార్ మీది? మలకపల్లి అంట. వీడు నా ఫ్రెండ్ మురళి అనమాట. మేము అంతా కలిసే చదువుకున్నాం 10th వరకు. హాయ్ చెప్పరా. ఫస్ట్ టైం మన ఛానల్లో కనబడుతున్నాడు వీడు. రే హాయ్. భలే వస్తున్నారు అందరూ. వీళ్ళందరూ మనకి తెలిసినోళ్ళే కదా, మీరు చూసే ఉంటారు. ఏరండి మీ వాళ్ళు? మొత్తానికి ఇక్కడ ప్రోగ్రాంలో ఇక్కడ ఈ లైన్లో కూర్చున్న వాళ్ళందరూ నా ఫ్రెండ్ మురళయ్య గారు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో అందరూ ఇలా కూర్చున్నారు. వీడు నా ఫ్రెండ్ మేనగోళ్ళు అనమాట. ఆడు కొడుకు అండ్ వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ బావలు. హాయ్. సో మన వాళ్ళందరూ ఒక లైన్లో కూర్చున్నారు అనమాట. అక్కడ సినిమాకి వెళ్ళా. హాయ్ బ్రో, నీ పేరు ఏంటి? గట్టిగా పట్టుకో మాయన గట్టిగా పట్టుకో రే. బాగానే వచ్చింది రో. చాలు ఇచ్చే ఇంకా అడిగి వెలిగింది వాడికి. అడుగు సార్. నమస్తే సార్. వీడు కూడా నా ఫ్రెండే. హాయ్ చెప్పరా. జాగ్రత్త.
హాయ్ చెప్పు హాయ్ చెప్పరా అందగాడా గట్టిగా ఈసారి గట్టిగా కొడతాం. ఎంటర్టైన్ చేస్తారు ఏంటి అంతగా నేను అది నేర్చుకోలేదండి. కబ్జు అని అంటారు, చాలా మంది వాయిస్తుంటారు. అంటే వోకలిస్ట్ పాడతారు, అంటే ఇక్కడ నుంచి సౌండ్ ప్రొడ్యూస్ థ్యాంక్ యూ. కానీ బయట వచ్చేటప్పుడు 50-50 మౌత్ కాకుండా 50-50 రా ఇది క్రాస్ అయింది. అది లింగ ప్రతిష్ట. అలాంటి ఒక లింగ ప్రతిష్ట అంటే నేను విన్నాను దీని గురించి. యూట్యూబ్లో కూడా ఒక చిన్న వీడియో బయట శ్రీనివాసన్ సార్ చూపించారు నాకు. కాశీకి ఆల్మోస్ట్ కాశీ లాగా ఒక ఇంపార్టెన్స్ ఉన్న ఒక, అంటే పురాణంలో ఇంపార్టెన్స్ ఉన్న ఒక స్థలం అన్నమాట. గోదావరి నది తీరం దగ్గర రాజసింహేంద్రం కదండి, రాజమహేంద్రం ఇక్కడ. వీడియో చెప్పు ఇదిగో. నేను ఎక్కడైనా చూస్తున్నాను నేను. రోలీ ఇదిగో ఇంకెవరున్నారు మన వాళ్ళు? హలో ఉంటానైతే చూస్తా. ఏమైందా నీకు, ఏం గుర్తొచ్చింది? వ్యవసాయదారులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మనకి 4 రూపాయలు చేతికొచ్చేటువంటి సమయం ఈ సంక్రాంతి సమయం. అందుకే మనం సంక్రాంతి ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తుందనేటువంటి మాటను తెలియజేస్తూ మా శాఖ వరకు నేను కల్చర్, అదేవిధంగా టూరిజం, సినిమాటోగ్రఫీ మూడింటికి సంబంధించినటువంటి మంత్రిగా ఒక్కటే మనవి చేస్తున్నాను. ఏ సంస్కృతిని అయితే వీళ్ళందరూ మా ఆటగాళ్ళు, మా ఊరు ఆటగాళ్ళు అనమాట. ఆటగాళ్ళు ఒకసారి హాయ్ చెప్పండి, ఒకసారి హాయ్ చెప్పండి ఆటగాళ్ళు. వీడు పెద్ద ఆటగాడు. అన్నా హాయ్ చెప్పండి. ఎవరు? అప్పటి నుంచి మన మనసులో అలా ముద్ర వేసేసుకొని పిలుస్తాను అమ్మాయిని. బట్ అందుకంటే ముందు కేసీ అయితే రెడీగా ఉన్నాడు. తన పాట తర్వాత ఈ అమ్మాయి వరకు నాతో పాటు ఎంతమంది పాడడానికి రెడీగా ఉన్నారు? మా యూత్ ఉన్నారు.